ఏంటి కారణం ఏమై ఉంటుంది? అంటే వాళ్ళొక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అవును. ఒక సంస్థ. సరే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ జేసుకోవాలి, ఎవరు చూజ్ జేసుకోవాలి, ఎలా కండక్ట్ జేయాలనేది వాళ్ళకి సంబంధించిన అంశం, ప్రైవేట్ అంశం. అవునవును. బట్ అవును. ఎక్కడో ఒక చిన్న ఆరోపణ అయితే కళాకారులలో గూడా ఒక చిన్న డిస్కషన్ అయితే ఏం జరుగుతుందంటే, ఆ బాధ్యత కళాకారులలోనే కొంతమందికి అప్పజెప్పిండ్రు సెలక్షన్ బాధ్యత. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని, లేదా వాళ్ళకు నచ్చిన వాళ్ళనే పెట్టుకున్నారు తప్పితే, ఎక్కడో నిజమైన కళాకారులను అంటే నిజమైన కళాకారులంటే ఎప్పటినుంచో జానపదాలనే నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళను, ఆ జానపదాలకు జీవం పోసిన వాళ్ళను, ఆ జానపదాలతోనే బ్రతుకును కొనసాగిస్తున్న వాళ్ళను పక్కన పెట్టేశారు అనే ఒక డిస్కషను నేను ఒక కళాకారుడి నోటి నుండి విన్నాను. యాక్చువల్‌గా అదే ఉంది. హ్మ్. అంటే ఆ డిస్కషనే నడుస్తుంది. హ్మ్. కానీ పూర్తి స్థాయిలో మనకు తెలీదు గదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి అప్పజెప్పిల్లా? హ్మ్. వాళ్ళే డైరెక్ట్ సెలక్షన్ జేసిల్లా? హ్మ్. వాళ్ళైతే డైరెక్ట్ సెలక్షన్ జేసేది ఉండదు. ఎవరు డైరెక్ట్ సెలెక్ట్ చేసేది ఉండదు. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, హ్మ్. ఇది బిగ్ టీవీకి సంబంధించిన ఆర్గనైజర్, ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు డైరెక్ట్ ఎట్లా సెలెక్ట్ జేస్తారు? హ్మ్. చేయరు. హ్మ్. ఎవరికైతే అప్పజెప్పిల్లో వాళ్ళు అక్కడ లిస్ట్ ఇస్తేనో, లేకపోతే వాళ్ళు చెప్తేనో సెలెక్ట్ జేస్తారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో అందరి పేర్లు ఇచ్చుండొచ్చు, చెప్పలేము. హ్మ్. మనకు గూడా తెలీదు గదా! హ్మ్. ఇచ్చుండొచ్చు. వాళ్ళు గూడా కావాలని గూడా కొంతమందిని తీసేసి ఉండొచ్చు గదా! హ్మ్. అదొకటుంటది. ఇంకోటేంటంటే ఏది ఏమైనా అన్న, ఏది ఏమైనా హ్మ్. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న సింగర్స్‌ని మాత్రం దాంట్లో కొంతమందిని సెలెక్ట్ జేయలేదు. హ్మ్. అది ఖచ్చితంగా ఏమైపోయిందనంటే అందరి దృష్టిలో ఒక నిరాశ అయితే మిగిలిపోయింది. హ్మ్. ఆ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైమ్ జరుగుతున్న ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ వాస్తవానికి. హ్మ్. నేను ముందే చెప్పినా గదా! మంచి ప్రోగ్రామ్ అనే కాదు. సంస్థ చేస్తున్నప్పుడు కూడా చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది కళాకారులను ఒక ఈవెంట్, అవును. ఒక వేదిక మీదకి తీసుకురావడం. నాకు తెలిసి రీసెంట్ కదా! దాదాపు ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఇది ఫస్ట్ టైమ్ ఆ! అనుకుంటా. అది మంచి హ్మ్. ఈవెంటు. ఎక్కువ మంది జనాల్లోకి లైవ్‌లో కళాకారుడెళ్ళే ఈవెంట్ అది. హ్మ్. ఒక సింగరు హ్మ్. ఎక్కువ మంది జనాల్లోకి లైవ్‌గా ఎళ్ళిపోతాడు. హ్మ్. అంత మంచి ఈవెంట్‌లో మంచి మంచి పాటలు పాడి ఫోక్ ఇండస్ట్రీలో మంచి మంచి పాటలు రాసిన రచయితలు కావచ్చు, సింగర్స్ కావచ్చు హ్మ్. లేకపోవడం అనేది అది దురదృష్టకరం, ఏమై బాధాకరం. ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేయలేదనుకో అన్న, హ్మ్. నన్ను కూడా సెలెక్ట్ చేయలేదు. హ్మ్. నేనేమనుకుంటా అంటే బేసిక్‌గా అదొక పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్. ఏది? బిగ్ టీవీ అనేది. ఏ పార్టీ? మీకు తెలవదా? చెప్పండి. మీ నోటి నుంచి మీకు తెలుసు అది. నేను నా నోటి నుంచి చెప్పడం ఎందుకు? చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ అది. ఓకే. నేను బీఆర్ఎస్ పార్టీలో వేదికల మీద పాటలు పాడుతా ఉంటా. హ్మ్. సో, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు గదా! హ్మ్. వాళ్ళే కావాలని నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా! నా పరంగా వచ్చినప్పుడు. హ్మ్. అయినా పర్లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. నో ఇష్యూ. నన్ను సెలెక్ట్ చేయకుండానే. హ్మ్. కానీ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న సింగర్స్‌ని చాలా మందిని వీళ్ళు ఇగ్నోర్ చేసిర్రు. హ్మ్. అది సెలెక్టర్స్ చేసిల్లా లేకపోతే ఆర్గనైజర్స్ అది మొత్తం హెడ్ వాళ్ళు చేసిల్లా అనేది తెలియదులే గానీ హ్మ్. అది మిస్టేక్ అసలు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ఒక రకంగా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న సింగర్‌ని సెలెక్ట్ చేసి ఆ వేదిక మీద పాడించకపోవడం అంటే లిటరల్లీ వాడిని కమ్మేయడం అని అర్థం. హ్మ్. అంటే లేకుండా చేయడం అని అర్థం. హ్మ్. అదే జరిగిందాడ. అంటే దీని వెనుక జనరల్లీ అనుకుంటూ ఉంటారు, అంటారు. కళాకారుల మధ్యలో ఇగో ఉంటది. మితిమీరిన స్వార్థం ఉంటది. ఈ 2 కారణాల వల్లనే ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఈర్ష్య, అసూయ కొన్నింత ఉంటాయి. సో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ దొక్కాలో వేచి చూస్తూ ఆ సమయం, సందర్భం కోసం ఉంటూ వాళ్ళకి వాళ్ళే తొక్కేసుకుంటారనే ఒక అభిప్రాయం గూడా. అంటే ఉండొచ్చన్నా. అది ఉండొచ్చు. హ్మ్. కానీ ఇలాంటి సందర్భం కాడ జరుగుద్దది. హ్మ్. ఇలాంటి అందరూ కలిసి చేసే ఒక వేదిక అది. హ్మ్. ఇప్పుడు దానివల్ల జనానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఒస్తుంది. హ్మ్. టీవీ ఛానల్ అతనికి టీఆర్‌పీ ఒస్తది. హ్మ్. ఆడ పార్టిసిపేట్ చేసిన కళాకారునికి ఇన్ని డబ్బులొస్తాయి. హ్మ్. పేరొస్తది. హ్మ్. ఎంతో కొంత పేరైతే ఒస్తది. హ్మ్. ఇలాంటి దగ్గర ఉండకూడదు గదా! హ్మ్. ఇలాంటి దగ్గర నాకు ఓపెన్‌గా ఒక విషయం చెప్పన్నా? రాజకీయాలు, రాజకీయ నాయకుల మధ్యలే కాదు, మీ కళాకారుల మధ్యలో ఎక్కువుంటాయని విన్నా. నిజమేనా అది? 100% ఉంటాయి గదా! హ్మ్. 100% ఉంటాయి. హ్మ్. ఉంటాయి. కానీ ఎవరు బయటపడరు. హ్మ్. మళ్ళా కలుసుకున్నప్పుడు అందరూ హాయ్ బాయ్. హ్మ్. కొంచెం వెనక్కి తిరిగినవా హ్మ్. వేరే ఉంటదది. హ్మ్. ఏంటి అంటే ఇప్పుడు జనరల్‌గా కళాకారుడంటే అది ఏ కళ అయినా సరే. అది సినిమానా, జానపదమా, వాటెవర్ ఇట్ మే బి. కళాకారుడిలో నాకు తెలిసి ఎక్కడో ఒక చోట సున్నితత్వం అనేది ఇమిడి ఉంటది. ఇది సహజంగా సమాజంలో ఉండే మనిషి కంటే
కాస్త ఎక్కువ పాలు సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వం మూలాననే తనలోని కళ అంటే ఆ స్పందించే గుణం వస్తుంది. ఆ స్పందించే గుణం ద్వారా మీకు పాటలు రాయడం కానీ, పాడడం కానీ, యాక్టింగ్ కానీ ఏదైనా అది బయటికి వస్తుంది. అలాంటి సున్నితత్వం ఉన్నటువంటి కళాకారులు ఈ తోటి కళాకారుల పట్ల ఇంత అక్కస్తోనో లేదా ఒకలాంటి ఈర్ష్య, ద్వేషం అనే భావంతో నిజంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు అన్న. ఎందుకుంటారు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేనున్నా అన్న, నేను చాలా చిన్న ఏజ్లో నాకు పేరు వచ్చింది రచయితగా. రచయితగా అంత ఈజీగా చాలా మందికి పేరు రాదు. గోస్ట్ రైటర్స్గా ఉండి వాళ్ళు అంటే వాళ్ళకు సవలతులు లేకపోవడం వలన, వాళ్ళు ఆ ఊర్లో నుంచి బయటికి రాకపోవడం వలన పేరు రాదు కొంతమందికి ఏమో స్లోగా పేరు వస్తుంటుంది రచయితలకి. నాకు ఆల్ ఆఫ్ సడన్గా మానుకోట ప్రసాద్ అనేది వాస్తవానికి అది ఏమంటారు ఎచ్చులు కొట్టడం కాదు, కానీ మానుకోట ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. యాక్చువల్గా నా పేరు ఒక బ్రాండ్ చేసుకున్నా నేనే, నేను ఒక బ్రాండ్గా చేసుకున్నా. నాకు వచ్చిన పేరుని నాకంటే సీనియర్ రచయితలు కావచ్చు, సీనియర్ సింగర్స్ కావచ్చు, నాకంటే నాతో సరిసమానంగా ఉన్న గాయకులు కావచ్చు, సింగర్స్ కావచ్చు తట్టుకోలేకపోయిళ్ళు. నా గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిళ్ళు బయట. అవన్నీ మళ్ళీ నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఓకే, అంటే అవి వినిపించినప్పుడు నాలాంటి నేను బేసికల్గా మీరు అన్నట్టు కళాకారులు సున్నితంగా ఉంటాడన్న. అవి వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళతో నాకేందిలే అనుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు. అట్లా అవ్వలేని వాళ్ళు ఉంటారు చూసినా, మానసికంగా కుంగిపోతారు. అయితే ఇక్కడ కళాకారులకు బేసికల్గా ఏమైపోతుంది అని అంటే అన్న, మీరు అన్నట్టు ఈర్ష్య భావం, ఈగోలు ఎందుకుంటాయి. ఈగో వచ్చేసరికి ఏమైంది, నేను సీనియర్ రచయితని, నేను సీనియర్ సింగర్ని, వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళేంది ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనే ఒక ఈగో. వాడు ఏమన్నాడు ఇక్కడ వీళ్ళని, అయినా కూడా వాడి జుత్త కోపం వస్తుంటుంది. వీడికి ఇంత సడన్గా పేరు వచ్చింది ఏంది, వీడికి ఇంత సడన్గా పేరు వచ్చింది ఏందని ఒక కోపం వీడికి కనిపిస్తుంటుంది. ఎందుకంటే వీడికి హిట్ ఉండదు. ఇప్పుడు వీడు సీనియరే కావచ్చు, ఈయన సీనియర్ అయినా కానీ ఈయనకి హిట్ లేదు, ఒక 5 ఏళ్ళ నుంచి హిట్ లేదు అనుకుందాం. ఇటు సడన్గా రాత్రి సెలబ్రిటీ అయ్యాడు, తట్టుకోలేడు. ఇంతే, ఈయనే ఇక ఇంకేముండదు. దీని గురించి తప్పుగా మాట్లాడతాడు 10 మంది దగ్గర. ఈ 10 మంది మళ్ళీ ఆయనకి చెప్తారు, వాడు ఇంకో 10 మందికి ఈయన గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇదే ఇక ఇవే కోపాలు, ఇవే తాపాలు. కానీ మళ్ళా ఏదైనా ఆపద సంపద ఉందంటే మాత్రం ఖచ్చితంగా అందరూ ఒక్కటవుతారు, కలిసి వస్తారు. ఇది ఇప్పుడు సంపద లాంటి ప్రోగ్రామ్. ఆపద అయినప్పుడు అందరు వచ్చినప్పుడు, సంపద అయినప్పుడు కూడా అందరు రావాలి కదా, అందరు ఉండాలి కదా. ఓన్లీ 60 మందే లేరు కదా, 60కి ఇంకో 60 కలిపితే 120 మంది కూడా ఉన్నారు. 2 సార్లు ఈవెంట్ పెట్టపోయిలో 2 సార్లు చేస్తే ఏమైంది, అందరిని సెలెక్ట్ చేసి పిలిస్తే బాగుండేది. ఎందుకంటే బాధపడతారు కదా. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది? వాళ్ళే, బిగ్ టీవీ వాళ్ళే చేస్తారు. టీవీ వాళ్ళు ఓకే, మీ కళాకారుల సెలెక్షన్ లేదా దీని గురించి మధుప్రియ చేస్తున్నది. అంటే సెలెక్షన్ చేసింది ఆమెనా కాదా నాకు తెలియదు, కానీ ఆమెనే ముందుండైతే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు యాంకరింగ్ ఆ అమ్మాయి చేసింది. ఓకే, అంటే మీ కళాకారులలో ఈ చర్చ అయితే జరుగుతుందా? 100% జరుగుతుంది అన్న. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు ఇక్కడ చర్చ పెట్టడం కూడా మంచిది నాతో, ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి తెలియాలి కదా. ఈ చర్చ జరుగుతుందన్న విషయం కూడా తెలియాలి కదా వాళ్ళకి. పూర్తి స్థాయిలో టీవీ ఆర్గనైజర్స్ కావచ్చు, లేకపోతే ఇది నడిపించే కళాకారులకు కావచ్చు, ఎవరైతే ముందు వరుసలోనే నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ చర్చ జరుగుతుంది, అరే ఇంతమంది బాధపడుతున్నారు అనేది తెలియకపోతే ప్రమాదం. ఇప్పుడు దీనికి ప్రామాణికము ట్రెండింగే అనుకుంటే, యూట్యూబ్ సాంగ్స్ హిట్సే అనుకుంటే అట్లా కూడా చాలా పాటలు ఉన్నాయి కదా, మరి చాలా జరుగుతున్నాయి కదా, చాలా పాటలు ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది అన్న, దాని తొందరలోనే వస్తుంది, చాలా పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది. ఈ హిట్ సాంగ్స్లలో ఈ రాను 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 బొంబాయి అనే పాట ఒకటి బాగా హిట్ అయింది కదా మధ్యలో. ఇప్పుడు ప్రజెంట్ కూడా అది హిట్ ట్రెండింగ్ లోనే ఉంది. అది ఎవరు రాసింది యాక్చువల్గా? ఫస్ట్ నేను రాసిన ఆ పాట. నిజమా? నమ్మవా? నువ్వే నమ్మకపోతే వాళ్ళకి నమ్ముతారే. అట్లా కాదు, ఇప్పుడు సమాజానికి తెలియదు, నాకు తెలియదు, సమాజానికి తెలియదు. ఇప్పుడు ఆ పాట అంటే ఓపెన్ చేయగానే ఎవరు, అబ్బాయి పేరు ఏం పేరు, రాము రాథోడ, తన పాటే అనుకుంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పాట అయితే ఆ తమ్ముడు రాసిందే, రాము రాథోడ్ రాసిందే. అంతకు ముందు నేను రాసింది ఆ పాట. ఇప్పుడు జూలై 2024లో D10లో ఆ తమ్ముడు పార్టిసిపేషన్గా ఉన్నప్పుడు నాకు కాల్ చేసి ఆ ట్యూన్ పంపించిండు, అన్న ఈ పాట రాసి పెట్టవా అన్న అని. సరే తమ్మి రాసి పెడతా అని జూలైలో పంపిస్తే, జూన్లో పంపిస్తే
జూలై కాదు జూన్లో పంపిస్తే ఆగస్టులో రాసి ఇచ్చాను నేను పాట. ఓకే. ఆ పిల్లగాడే ట్యూను ఆ పల్లవి అంతా రాసి ఆ పల్లవి 4 లైన్లు నాకు రాసి పెట్టిండు, దాంట్లోనే ఉంది. క్యూ వాయిస్ పంపించిండు. నేను పాట మొత్తం రాసి ఇచ్చి మళ్ళీ ఆ తమ్ముడికి మెసేజ్ కూడా చేసిన 1 వీక్ తర్వాత. తమ్మి ఏమైంది పాట ఎప్పుడు చేస్తావు అంటే, అన్న నేను ప్రాక్టీస్లో ఉన్నా, డీలో ఉన్నా కదా, ఇది అయిపోయినాక మీకు టచ్లోకి వస్తాను అన్నాడు. ఇంకా తర్వాత టచ్లోకి రాలేదు. కట్ చేస్తే పాట ఆడియో అయిపోయింది. ఓ రోజు స్టూడియోలో కలిసిండు నాకు. తమ్మి ఏమైంది ఆ పాట ఎప్పుడు చేస్తావు తమ్మి, రాసిన కదా ఎప్పుడు చేస్తావు అని అన్న ఆ పాట అయిపోయిందన్నా అన్నాడు. అదేం తమ్మి నేను లేకుండా నువ్వు ఎట్లా పాడినావు అని అన్న. కామన్గా ఏంటంటే రచయిత ఉన్నప్పుడు పాడితే బాగుంటుంది, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మొత్తం మళ్ళీ నేను రాసుకున్నా చేసిన అన్నాడు. మరి నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా మార్చుకుంటావు అని అడిగినాను. సారీ అన్న నాకు ఇక ఏం గులుగుతున్నాడు. అలాగే అంటే దీంట్లో క్లారిటీ ఏంటంటే, తను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు పాట మీరు వర్షన్ రాసిచ్చిండ్రు. అవును. తర్వాత నచ్చలేదని చెప్పేసి తను వర్షన్ రాసుకున్నాడు. అవును. మీరు రాసింది దాంట్లో ఏమన్నా మిక్స్ అయిందా? లేదు లేదు, అట్లేం లేదు, కంప్లీట్గా మార్చుకున్నాడు. దాంట్లో తేడా ఏం లేదు, కంప్లీట్ లిరిక్ అంతా ఒక వర్షన్ మీరు రాసిండ్రు. ఒక వర్షన్ నేను రాసిన, ఆ వర్షన్ ఆ పిల్లగాడికి నచ్చలేదు వాస్తవానికి. ఆ విషయం నాకు చెప్తే అయిపోతుండే, నేనే మళ్ళీ ఇంకొక వర్షన్ రాసిచ్చేటోని. నాకు ఆ విషయం చెప్పకుండా మరి అన్న ఏమనుకుంటాడు అనుకున్నాడో మరి ఏం ఫీల్ అయ్యాడో తెలియదు నాకు. చెప్పకుండా మార్చుకుని లిరిక్ అంతా మార్చుకుని పాడేసుకున్నాడు. ఇక నేను అడిగితే ఆ పిల్లగాని దగ్గర ఆన్సర్ లేదు. లైట్ తీసుకున్నాను నేను కూడా. విషయం ఏంటంటే బయటి వాళ్ళకి పాట రాసినప్పుడు మనం అడ్వాన్స్ తీసుకోవడం, పాట డబ్బులకే రాస్తాం, అడ్వాన్స్ తీసుకొని రాస్తాం. మన వాళ్ళకి అనుకున్నప్పుడు ఏ అడ్వాన్స్ అడగకుండా పాట రాసిస్తాం. ఆ పిల్లగాడికి నేను ఎప్పుడు చెప్తున్నా, ఆ పాట ఒక వర్షన్ రాసిచ్చిన, నేను నా టైం స్పెండ్ చేసిన, నా ఆలోచనని స్పెండ్ చేసిన, ఇంత స్పెండ్ చేసిన. మరి అన్నా నువ్వు ఒక వర్షన్ రాసినావు కదా, నీకు డబ్బులు ఇస్తే పట్టు, నా పిల్లగాడు రాలేదు, నేను అడగలేదు. 400 మిలియన్లు పోయింది చెప్తున్నాడు, అక్కడక్కడ ₹1,00,00,000 వచ్చినాయి అని. అన్న మనకి నీకు ఒక ఇంత ఇస్తా, నువ్వు వర్షన్ రాసినావు నీకు చెప్పకుండా చేసినా అని. అంటే నాకు ఇప్పుడు ఇవ్వాలని నేను అడగట్లేదు, చెప్పట్లేదు, కానీ ఒక ఇట్లా కృతజ్ఞత లేకుంటూ ఉంటారు. అదే తప్పన్నా, తప్పది. ₹1,00,00,000 గచ్చిబౌలి ఇల్లు వస్తుందా అని, విల్లా వస్తుందా, బెంజ్ కార్ వస్తుందా ₹1,00,00,000? ఆ పిల్లగాడు కూడా చెప్పొద్దు అట్లా ₹1,00,00,000 వచ్చినాయని. అట్ట చెప్తారు అసలు. ఏమవుతుంది అంటే అట్లా చెప్పుకోవడం వల్ల పాపం చాలా మంది యూట్యూబ్ మీద సంపాదించుకోవాలనే ఆశతో వస్తారన్న. ఏ ఊర్లో ఏదో వ్యవసాయం చేసుకుంటారు, లేకపోతే ఇంకో పని చేసుకుంటారు. మా దగ్గరకి ఈ పాట ఉంది కదా, మేము చేనులో మొన్న పాడుకున్నాం, ఈ పాట చేస్తే బాగా పోతుందేమో, మాకు కూడా ₹1,00,00,000 వస్తాయి కానీ ఆశతో వచ్చి పైసలు పెడతాడు వాళ్ళ ఆశ. అవును, ఈ విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా చాలామంది విలేజ్లోనే కాదు, ఈవెన్ ఇక్కడ చదువుకునే వాళ్ళు, సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వాళ్ళు, మరి ముఖ్యంగా మీ ఫోక్ సాంగ్స్ని ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు, అరే ఈ పాట కొన్ని మిలియన్స్ పోయినాయి, ఇన్ని లక్షలు వస్తాయట, మనకి ఏ జాబ్ లేకున్నా పర్వాలేదు, మనం మధ్యలో చదువు ఆపేసినా పర్వాలేదు, లేదంటే ఇంకేం పని చేయకున్నా పర్వాలేదురా, మనకు ఒక్క హిట్ సాంగ్ పడితే మనకు చాలా డబ్బులు, లక్షలు, కోట్లు వచ్చేస్తాయని ఒక అపోహో లేకపోతే సరైన అవగాహన లేకనో కానీ చాలామంది యూట్యూబ్ని నమ్ముకొని వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు వాస్తవంగా యూట్యూబ్లో అంత రెవెన్యూ ఉందా? మీ ఫోక్ సాంగ్స్కి అంత రెవెన్యూ వస్తుందా? 100% రాదన్న, 100% రాదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రాను బొంబాయికి రాను అనే పాట ఒక్కటే హిట్ అయింది. ఆ తర్వాత ఏ పాటలు హిట్ అయినాయి? ఆ స్థాయిలో ఏ పాట హిట్ కాలేదు. ఇది అదొక్కటి మాత్రమే. అది ఆ పిల్లగాని అదృష్టం. ఆ పాట వాళ్ళు చేసిన షూటింగ్ విధానం కావచ్చు, వాళ్ళు ఎగిరిన డ్యాన్స్ పరంగా కావచ్చు, జనాలకి కనెక్ట్ అయింది. ఆ బీట్ చేసిన మ్యూజిక్ పరంగా కావచ్చు, అది జనాలకు కనెక్ట్ అయింది, నడుస్తుంది. ఓకే, అన్నిట్టు కావు కదా అట్లా. ఇప్పుడు నేనున్నా, గత సంవత్సరం కాలం నుంచి నా ఛానల్, నాకు కూడా సొంత ఛానల్ ఉంది, 7,25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. గత సంవత్సరం కాలంగా నాకు హిట్ లేదు నా ఛానల్లో. రీసెంట్గా మొన్న కమలాపురం రోడ్ ఆట అని ఒక పాట రిలీజ్ చేసిన, 30 మిలియన్లు పోయినాయి. 30 మిలియన్లు పోయినాయి. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకర గొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మ, నీ పెళ్ళం సిన్నదిరో నీలి మేఘశ్యామ, అది దిట్టి మన్ను వస్తదిరో నా ముద్దుల రాజయ్య. 30 మిలియన్లు పోయింది. సంవత్సరం కాలంగా నేను చాలా పాటలు చేసిన,
అంటే నా డబ్బులన్నీ పోయినట్టేగా. మరి నేను ఏ పాట సంపాదించుకోవాలి? ఒక్క పాట ఆడియో చేయాలంటే ఈజీగా ఈ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అవుతుంది ఆడియో చేయాలంటే. ఓన్లీ ఆడియో, ఏది షూటింగ్ కాకుండా. సింగర్కి పేమెంట్ ఇవ్వాలి. నేనంటే లిరిక్ రైటర్ కాబట్టి నేనే రాసుకుంటా కాబట్టి నా పేమెంట్ పక్కకు పెట్టాను. మ్యూజిక్ డైరెక్టర్ పేమెంట్ ఇవ్వాలి కదా, సింగర్కి పేమెంట్ ఇవ్వాలి కదా. ఈ వీటితో ₹1,00,000 వస్తాయి. షూటింగ్కి పోతే మళ్ళీ ₹1,00,000 అవుతాయి. వీళ్ళు ఏం చేసిండ్రు, జానపదం లెక్క ఉంచకుండా చాలా మంది కోరియోగ్రాఫర్స్, ఇప్పుడు ఏముందన్న 6 మంది డాన్సర్లను పెట్టి నువ్వు పొలాల చుట్టూ ఎగిరిచిన పాటలు నడిచినాయి ఒకప్పుడు. వెనక 6 మంది ముందట లీడ్ డాన్సర్ పెట్టి ఎగిరితే మేము అట్లనే చేసినాం, నడిచినాయి. 10 మిలియన్లు 20 మిలియన్ల పాటలు పోయినాయి. సిటాపట్ట సినుకులు అనే ఒక పాట ఉంటుంది, 150 మిలియన్లు. సిట్టాపట్ట సినుకులకు ఏడదిన్నవో రాత్రి, నువ్వు ఏడవన్నవో రాత్రి, కొంటోళ్ళింటికాడ కోలాటమాడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. ఈ పాట ఉంది అన్నీ, అంటే ఆ అమ్మాయి రాసింది, పాడిన అమ్మాయి రాసింది. నేను ఒక 2 చరణాలు మాత్రమే రాసిన ఈ పాటలో, లాస్ట్లో ఒక 2 చరణాలు రాసిన, అడిషనల్ లిరిక్స్ రాసిన నేను. మేము ఐఫోన్తో చేసినాం ఈ పాట, 150 మిలియన్లు పోయింది. ఐఫోన్ కెమెరా ఏం పెట్టలేము దానికి, ఐఫోన్తో తీసినాం వితౌట్ మేకప్, ఏదో చేసేసినాం అంతే, పాట పోయింది. వీళ్ళు జానపదం న్యాచురాలిటీ నుంచి దెబ్బ కొట్టేసి ఈ బొడ్డులు చూపించుడు, చిన్న పొట్టి రైకలేసుడు, పొట్టి చీరలు కట్టించి లంగలేపించి, ఈ పొట్టి లంగలేసి ఏమేమో చేస్తున్నారు జానపదాన్ని. వచ్చిన ప్రొడ్యూసర్ ఏదో ఆశ పెట్టుకొని వస్తాడు, అంటూ 1,50,000 ఖర్చు పెట్టిస్తే ఆ పాట పోకపోతే అని బతికేం కావాలి? మళ్ళీ వాడు రోడ్డు మీదనే పడాల్సిందే కదా. వాడే మీరు అన్నట్టు చదువు బంద్ చేసో ఉద్యోగం వదిలేసో వచ్చి ఒక పాట మీద 3-4 లక్షలు ఖర్చు పెడితే, 3-4 లక్షలు ఖర్చు పెడితే అన్న నీకు పాట 10 మిలియన్లు పోతే ఛాయ డబ్బులు రావు. అదేంటి అంటే చెప్తున్నా నేను, యాక్చువల్గా 1 మిలియన్కి పోతే ఎంత వస్తుంది డబ్బులు?